భగవద్గీతలో 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 3వ శ్లోకము. తత్క్షేత్రం యచ్చయాదృచ్చ యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. సో భగవానుడు ఈ అధ్యాయం మొదట్లోనే క్షేత్రం వేరు క్షేత్రజ్ఞుడు వేరు అని చెప్పారు. సో ఆ క్షేత్రజ్ఞుడి మధ్య డిఫరెన్స్ ని అర్థం చేసుకోవడమే నిజమైన జ్ఞానము అని కూడా చెప్పారు. సో ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ఆయనే ఇవ్వబోతున్నారు. సో అర్జునుడితో చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? తత్క్షేత్రం యచ్చయాదృచ్చ యద్వికారి యతశ్చయత్. సో అర్జున, ఈ ఏదైతే క్షేత్రము అని చెప్పబడిందో దాని యొక్క స్వభావము, లక్షణాలు, వికారాలు, అట్లాగే దాని నుంచి ఏ కార్యాలు జరగబడుతున్నాయో అవన్నీ చెప్తాను. అట్లాగే సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. సహా అంటున్నారు అంటే ఫస్ట్ లైన్ లో క్షేత్రం గురించి చెప్పారు, రెండో లైన్ లో క్షేత్రజ్ఞుడి గురించి చెప్తున్నారు. సో క్షేత్రం గురించి దాని లక్షణాలు, స్వభావాలు, వికారాలు, అది చేసే కార్యాలు అవన్నీ చెప్తాను. అట్లాగే క్షేత్రజ్ఞుడి యొక్క ప్రభావం ఏంటో, అంటే దాని యొక్క మహిమ ఏంటో, అది ఏ రకంగా ఈ సమస్త సృష్టిలో వ్యాపించి ఉందో అవన్నీ కూడా చెప్తాను. సో నా నోట్లో నుంచి విను అర్జున, సమాసేన తత్సమాసేన మే శృణు. సో నేను నీకు అన్ని సంగ్రహంగా చెప్తాను. ఇది చాలా వాస్ట్ నాలెడ్జ్, ఒక్క రోజులో కూడా అర్థం కాదు. అయినా నేను నీకు సంగ్రహంగా చెప్తాను, విని అర్థం చేసుకో అని భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.